ఏపీలో తెల్ల రేషన్ కార్డులకు తెలుగుదేశం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏడాదిగా పేదలకు కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కందిపప్పు సత్వరమే సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో వచ్చే నెల 1 నుంచి కందిపప్పు పంపిణీ చేయనున్నారు. ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు తెలుగుదేశం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏడాదిగా పేదలకు కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కందిపప్పు సత్వరమే సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో వచ్చే నెల 1 నుంచి కందిపప్పు పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లతో అధికారంలోకి అడుగుపెట్టిన ఎన్డీఏ కూటమికి సంబంధించి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి. అయితే ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 సంవత్సరాల నుంచి కూడా 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు రేషన్ కరెక్ట్ గా అందించిన నేపథ్యంలో తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ బియ్యంతో పాటు మిగతా ఏది కూడా సరఫరా చేయట్లేదు వస్తువులని చెప్పి టీడీపీ పలు సందర్భాల్లో ఆరోపించింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ షాపులకు సంబంధించి రేషన్ షాపులని అంతర్వ్యయం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ఆ 4 రోజుల్లోపే ఆ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే పెన్షన్ విధానాన్ని 3000 నుంచి 4000కు పెంచారు, దానిలో కూడా గత 3 నెలల నుంచి కూడా పెన్షన్లు కలిపి 7000 రూపాయలు ఇస్తున్నారు. ఓ పక్క డిఎస్సీకి పెట్టారు, మరో పక్క అన్నా క్యాంటీన్లు అంటున్నారు. ఈ బడ్జెట్ తోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు పాలన ఎలా సాగిస్తారంటూ ఆ ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నార్థకంగా ప్రశ్న రేకెత్తుతున్న నేపథ్యంలో మరొక సంచలనాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీఏ ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు. అయితే రేపు వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు ఆదేశించాడు. ఈ నేపథ్యంలోనే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత ఏడాదిన్నరగా కూడా పేదలకు కందిపప్పు పంపిణీ చేయని పరిస్థితి ఉంది. దీంతో బహిరంగ మార్కెట్లలో పేదలు కందిపప్పు కొనుక్కోవాలనుకుంటే ఆ తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దాదాపుగా కందిపప్పు రేటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా రేట్లు రోజు రోజుకి కందిపప్పు పెరుగుతున్న నేపథ్యంలో పేదవాడు కందిపప్పుని టచ్ చేయని పరిస్థితి ఉంది. అయితే నేడు అధికారంలోకి రాగానే ప్రప్రథమంగా పేదవాడికి ప్రతి ఇంట్లో కూడా పప్పు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. పేదవాడు కూడా కందిపప్పు అనేది ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని పౌర సరఫరాల శాఖకి సమాచారం ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు, అమలు పరచాలని గట్టిగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఏదైతే మార్కెట్ లో ఒక్కసారిగా కందిపప్పు రేటు విపరీతంగా పెరిగి పేదవాడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజల్లో ఆనంద డోలికల్లో మునుగు తేలుతున్నారంటే ఎటువంటి సందేహం లేదు స్పందన. అయితే దీంతో బహిరంగ మార్కెట్ లో అధిక ధరలు కొనుగోలు చేయాల్సిన ఆ పరిస్థితి నుంచి పేదలు తప్పుకోవటం పట్ల ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు కాస్త మంచి రోజులు వచ్చినాయని కూడా ఆనందపడతా ఉన్నారు స్పందన. రైట్, థాంక్యూ నాగేశ్వర్.